హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నందిని సురేష్. మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ సాంబార్ అండి. అన్ని ముక్కలు కలిపి సాంబార్ చేస్తాను, రకరకాల కూరగాయలు అవన్నీ వేసి. మనకి ఇందులో మిస్ అయిన కూరగాయలు ఏమంటే ముల్లంగి వేసుకోవాలి. ముల్లంగి వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ముల్లంగి అవైలబుల్గా లేదు కాబట్టి ఉన్న కూరగాయలతో అయితే నేను చేసేస్తానండి సాంబారు. నేను ఏ విధంగా సాంబార్ చేస్తానన్నది చూసి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక లైక్ ఇచ్చుకొని వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి. ముందుగా కందిపప్పు అయితే ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. కందిపప్పు నేను తక్కువే వేసుకుంటున్నాను, నాకు సాంబారు చిక్కగా ఏమీ అవసరం లేదు, పలుచగా పెట్టుకుంటాను కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను. ఇది మంచిగా కడిగేసుకొని ఇంకా దీంట్లో ఏం యాడ్ చేయకుండా చక్కగా ఉడకబెట్టేసుకోవాలి కుక్కర్ పెట్టేసుకొని. ఇప్పుడు నేను చేసే సాంబారు చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబార్ని ఒక 2-3 విధాలుగా పెట్టుకోవచ్చు. అందులో ఒక రకం అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఉట్టి బెండకాయలు వేసి ఒక విధంగా చేసుకోవచ్చు, లేదా ఏ కూరగాయలు కూడా వేయకుండా ఒకలా చేసుకోవచ్చు. అది పప్పుచారు అంటారు. ఇన్ని ముక్కలు వేసేది సాంబారు. అలాగే ఇడ్లీ కోసం ప్రత్యేకంగా తయారు చేసుకునే సాంబార్ కూడా చాలా బాగుంటుంది. అందులో బెల్లం అది వేసుకుంటారు. ఇప్పుడైతే కొంచెం నిమ్మకాయ సైజు కంటే ఎక్కువ చింతపండు అయితే నానబెట్టుకోవాలి. నేను ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ చింతపండు నానబెట్టుకున్నాను. అవి నానబెట్టుకొని పక్కన పెట్టుకొని కూరగాయలు అయితే కట్ చేసుకోవాలి. ఈలోపు తాలింపు అయితే వేస్తున్నానండి. ప్యాన్ పెట్టుకొని అందులో మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకొని ఆయిల్లో పోపు దినుసులు అవన్నీ వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి అవి దంచుకున్నవి, జీలకర్ర అవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే వేసేసుకోవాలండి. వేసుకొని కొంచెం పోపు వేగనిస్తేనే బాగుంటుంది, మాడిపోయిందని మాత్రం అనుకోవద్దు, వేగాలి. వేగితే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఇంగువ నేను ఇప్పుడు వేయడం మర్చిపోయాను, తర్వాత వేసాను ఇంగువ. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి అన్నీ వేసేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత చిన్నుల్లిపాయలు ఉంటాయి కదండి, చిన్నుల్లిపాయలు మంచిగా తొక్క తీసుకొని అవి ఘాట్లు పెట్టేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. మంచి టేస్ట్ సాంబార్కి ఇవి. ఈ ఉల్లిపాయలు ప్రత్యేకంగా దొరుకుతాయి మార్కెట్లో, అవి చాలా బాగుంటాయి. అలాగే 4 పచ్చిమిరపకాయ చీలికలు, టమాటాలు ఒక 3 వేసుకోవచ్చు, కానీ నేను 2 వేసుకున్నాను. అలాగే మునక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలి. బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇవైతే వేసుకొని ఫస్ట్ అయితే మగ్గించుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం వేగడానికి మగ్గడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇవైతే కొంచెం మగ్గించేసుకోవాలి మూత పెట్టుకొని. తర్వాత తక్కిన కూరగాయలు కూడా కట్ చేసుకొని వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు అవన్నీ వేసుకుంటే మంచిగా మగ్గిపోయిద్ది. తర్వాత సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు ఏవైతే తొందరగా మగ్గిపోతాయో అవన్నీ కూడా తర్వాత వేసుకోవాలి. ఇవి ఒక 5-10 మినిట్స్ కుక్ అయితే సరిపోయిద్ది కాబట్టి ఇవి లాస్ట్లో వేసుకున్నానండి. మునక్కాయలు ఇవి టైం పడతాయి కాబట్టి వాటిని అయితే ఫస్టే వేసాను. ఆల్మోస్ట్ మగ్గిపోతాయి. ఇట్లా వాటర్ అది ఏం పొయ్యని అవసరం లేదు. కొంచెం సాల్ట్, ఆ ముక్కలకు సరిపడగా సాల్ట్ వేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడే కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గబెట్టేసుకోవాలి మూత పెట్టుకొని. ఇది ఒక 5 మినిట్స్ వదిలేస్తే మూత పెట్టి ఆ ఆవిరికి మగ్గిపోతుంది ముక్కలన్నీ. చూడండి, ఈ విధంగా మంచిగా మగ్గాలి ముక్కలు. ఇందాక చెప్పాను కదండి, ఇంగువ ఇందాక మర్చిపోయాను, అదే తర్వాత వేసాను. అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి. కొత్తిమీర అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి, అది హెల్దీ కూడా కదా. ఈ సాంబార్ అయితే హెల్దీగా ఉంటుందండి. మంచిగా అన్ని రకాల ముక్కలు, అన్ని కూరగాయలు అన్నీ కలిసాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఈలోపు చింతపండు పులుపు అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
పప్పుని కూడా మెదిపేసి పక్కన పెట్టుకోవాలి. ముక్కలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ మగ్గిన ముక్కల్లోని ఇప్పుడు మనకి ఎంత స్పైస్ కావాలంటే ఆ స్పైస్ అడ్జస్ట్ చేసుకుంటూ సరిపడగా కారం అయితే వేసుకోవాలండి. తర్వాత దీంట్లో 1 స్పూను సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ అవుతుంది. వేసుకోకపోయినా కూడా పర్వాలేదు, లేకపోతే ఉంటే కనుక వేసుకోవచ్చు. చింతపండు పులుపు అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అదైతే ఈ పప్పులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మగ్గబెట్టుకున్న పక్కన ఉన్నాయి కదండి ముక్కలు, ఆ ముక్కలతో పాటు దీంట్లో దించేసేయాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని మంచిగా ఎంత బాగా మరగనిస్తే అంత బాగా టేస్ట్ ఉంటుందండి సాంబారు. సింపుల్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఈ ప్రాసెస్ అంతా కొంచెం కష్టంగా కనిపించిందేమో కానీ చాలా ఈజీగా అయిపోద్ది, మంచి టేస్ట్ ఉంటుంది. చక్కగా పొద్దున్నకి సాయంత్రానికి కలిపి ఒక్కసారి చేసేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది సాంబారు. అంటే బోర్ కొట్టదు, తిన్నా కానీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇది ఎంత బాగా పొంగొచ్చి అంత బాగా మరిగితే అంత టేస్ట్ ఉంటుంది. చక్కగా మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా మంచిగా తెరలనివ్వండి సాంబారు. మంచి టేస్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీకు నచ్చితే ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకొని ఇడ్లీ సాంబార్ లాగా చేసుకొని తినొచ్చు. మీకు ఈ సాంబార్ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.